చెప్తారు సిమ్టమ్స్ గురించి. బట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో 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 నమస్తే అండి. మాట్లాడాలి మేడం. ఖచ్చితంగా అండి, మీ పేరు చెప్పండి. చంద్రశేఖర్, విజయవాడ నుంచి అండి. ఓకే అండి, చంద్రశేఖర్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. చంద్రశేఖర్ గారు చెప్పండి. డాక్టర్, నాకు కొంచెం ఐ నుంచి పద్దాగా నీళ్లు కారిపోతా ఉంటుంటాయండి. అండ్ బయట నడుచుకుంటూ వెళ్తున్నాయి, ఇప్పుడు ఎక్కువ కారిపోతా ఉంటుంటాయి రెండు కళ్ళ నుంచి. ఓవర్ హీట్ అర్థం కాదు, ఏమో అర్థం కాదండి. షేవింగ్ చేయించుకుంటున్నా, కొంచెం చల్లగాలి కళ్ళకు తగిలినా, బయట నడుచుకుంటూ వెళ్తున్నా బాగా కారిపోతా ఉంటుంటాయి సార్ రెండు కళ్ళ నుంచి. ఒక్కోసారి అసలు కారవు. మీరేం చేస్తుంటారు సార్? నేను ఇంత ముందు కంప్యూటర్ లెక్చరర్ చేసి కంప్యూటర్ ముందు బాగా వర్క్ చేసేవాడిని అండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? హలో, మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ నా ఏజ్ 42 సార్. రీసెంట్ గా ఐ టెస్ట్ చేయించుకున్నారా సార్ మీరు? నేను అసలు చేయించుకోలేదు సార్. ఎప్పుడు ఒక 2012లోనో 13లోనో ఒక కంటిలో చిన్న పుల్లలాగా గుచ్చుకుంది సార్. దానికి డాక్టర్ గారు ఆయింట్మెంట్ రాశారు. ఇంకా నల్ల గుడ్డికి తగలకుండా కింద వైట్కి తగిలింది. ఇట్లా చిన్నగా చీరుకుపోయింది సార్ ఓ పుల్ల. అక్కడ ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోయింది. కానీ నేను ఈ కళ్ళమట్టి నీళ్లు బాగా కారిపోతుంటాయి సార్, అది ఎందుకో అర్థం కాదు సార్. ఒకటి అంటే రెండు సార్, ఇప్పుడు మనకు అద్దాలు వాడుతున్నారా సార్ మీరు? ఏంటండి? అద్దాలు వాడుతున్నారండి? అద్దాలు అసలు అద్దాలు వాడలేదు సార్. సార్ ఒకటి అంటే ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా మనకు 40 years దాటాక అందరికి దగ్గర చూపు సైట్ వస్తుంది సార్. అది చిన్న అక్షరాలకి ఏంటంటే మనకు ఇప్పుడు మన సెల్ ఫోన్ కానీ న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకు చిన్న అక్షరాలు బాగానే కనపడతాయి. అది ఏమో సార్, బుక్ చదువుతున్నా కళ్ళమట్టి నీళ్ళు కారిపోతుంటాయి. షేవింగ్ చేయించుకుంటా కూర్చున్నాను అనుకోండి సార్, కారిపోతా ఉంటాయి. ఎవరి దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి సార్, మీ కంటి నుంచి ఏంటి నీళ్ళు ఇలా కారిపోతున్నాయి అని అంటుంటారు సార్. సార్ ఒకటి 2 things సార్. ఒకటి మీరు ఫస్ట్ వెళ్ళి ఐ చెకప్ చేయించుకోండి. మనకు దగ్గర చూపుకి మనకు సైట్ ఉందా లేదా తెలుస్తుంది సార్. నార్మల్గా ఏంటంటే 40 years కి అందరికి సైట్ వస్తుంది. కొంతమంది అది ప్రొలాంగ్ చేస్తారు, బాగానే కనిపిస్తుంది అంటారు, కానీ మీరు అద్దాలు పెట్టుకుంటే ఇంకా బాగా కనపడుతుంది. అదొకటి చేయండి. అది కాకుండా నార్మల్గా మనకు కంట్లో నీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మనకు గొంతులోకి అలా వెళ్తుంది అనమాట. కొంచెం మనకేంటంటే కంటి నుంచి గొంతుకి ఒక చిన్న ట్యూబ్ అయి ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. సో కొంతమందికి ఈ ట్యూబ్ బ్లాక్ అయి ఉంటుంది. ఈ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు మనకి ఏంటంటే కన్నీళ్ళు బయట కారుతుంటుంది. సో ఈ ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా అని చూడడానికి మీరు ఐ క్లినిక్ వెళ్తే ఆ టెస్ట్ చేస్తారు సార్. టెస్ట్ చేసేటప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ వాటరింగ్ ఎందుకు వస్తుంది. ఏది సార్? కరెక్ట్. అది మనకేంటంటే అది టెస్ట్ చేస్తే మనకు బ్లాక్ ఉందా లేదా తెలుస్తుంది. బ్లాక్ ఉంటే దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ ఇస్తుంది సార్. అది అట్లా ఒకటి సైట్ వల్ల ఉంటుంది, లేదంటే మనకు బ్లాక్ ఏంటి దాని వల్ల ఉంటుంది సార్. అది మీకు దగ్గర ఉన్న ఐ హాస్పిటల్కి వెళ్తే సార్ బాగా ఏదైనా హీట్ పదార్థాలు చిన్నప్పుడు అంటే కారం కానీ పచ్చళ్ళు కానీ చిన్నప్పుడు విపరీతమైన కళ్ళు దురద వస్తాయి సార్. విపరీతమైన కళ్ళు దురద వస్తాయి సార్. అది పర్లేదు సార్, అది మీకు డ్రాప్స్ ఇస్తే తగ్గిపోతుంది. కానీ ఇంత రెగ్యులర్గా ఇంత ఎక్కువ నీళ్ళు కారుతుంది కాబట్టి ఒకసారి చూపించుకుంటే బెటర్ సార్ మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో